నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రభు మహాకృప వలన మన సంఘము మరొక సంవత్సరమును దిగ్విజయంగా ముగించుకొని మరొక నూతనమైన సంవత్సరములో ప్రవేశించాం. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలానే మనము ఆత్మీయంగా ఎదుగుటకు అనేక మంది రక్షణార్థమై ప్రార్థనాపూర్వకంగా సహకరించిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ ప్రత్యేకమైన ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో మన యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవమగల తండ్రి, పరిశుద్ధమైన నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా సంఘం పట్ల, మా ప్రజల పట్ల నువ్వు చూపిన అమితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా నాయన పరిచర్యలో అనేక విధములుగా మీరు సహకరించి మేము ఆత్మీయంగా ఎదగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీవు చూపిన మేలును బట్టి, నీవు చూపిన ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మేమందరము కలిసి ఈ సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహిమపరచబోతూ ఉంటుండగా మీ కృపా కనికరాలను మా మీద ఉంచండి. మీకు ఆత్మతో నింపండి, బలపరచండి. మా ఆరాధన అంతా నీకు ఇంపైన సువాసనగా ఉండడానికి మీ యొక్క సహాయమును దయచేయమని, మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా దేవుని ఆరాధన చేయడానికి, దేవుని గణపరచడానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవుని కొందనాలు తెలియచేసుకుందాం. మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క పరిచయని దేవుడు ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. మరి ప్రజెంట్ ఇక్కడ ఏ స్థలంలో అయితే ఆరాధన జరుగుతుందో ఆ స్థలంలో మరి 7 సంవత్సరాలు ఈ యొక్క భవనాన్ని నిర్మించి 7 సంవత్సరాలు అయ్యింది. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క నామాన్ని హెచ్చిస్తూ, ఆయన ఏమై ఉన్నాడో, ఎంత నమ్మకమైనటువంటి దేవుడు అయి ఉన్నాడో ఆయన యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఈ పాట పాడుకుందాం. అందరం కలిసి మాతో పాటు పాడండి. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం అతి మధురే, నిత్యం స్తోత్రము ఇహనునికే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఇహనునికే. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, భయమే లేదుగా. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి
జీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం, ఈ గానము యేసుకే. హల్లెలూయా. ఈ సంఘము పరిచర్యలో దేవుడు ఎన్నో మహత్కార్యాలను చూసాం. ఎన్నోసార్లు అనేక విషయాల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క కార్యాలను ఏది కూడా మరుగుపరచకుండా ఆయన కార్యాలను ఆయన చిత్త ప్రకారము అనేక మంది జీవితాల్లో దేవుడు చేశాడు. ఈ సమయంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆయన స్తుతించుకుందాం, కొనియాడదాం. భూమిలో సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితం నీకేనయ్యా. సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితం నీకేనయ్యా. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. భరింపరాని దుఃఖములు ఇహమందు నిలుచుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. భరింపరాని దుఃఖములు ఇహమందు నిలుచుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. నా వేదనందటిని నాట్యముగా మార్చితివి. నీదు సాక్షిగా ఇలలో జీవింతును. సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితం నీకేనయ్యా. సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితం నీకేనయ్యా. వాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. లోకము
వాత్సల్యము చే అనుదినము నడిపితివి. లోకములో నేనుండగా నీ నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యము చే అనుదినము నడిపితివి. నీ దోషిగా చేయుటలే నీవు దోషివైనావు. నీదు సాక్షిగా ఇలలో జీవింతును. నన్ను దించెదను నా యేసయ్యా. నా జీవితం నీకేనయ్యా. నన్ను దించెదను నా యేసయ్యా. నా జీవితం నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. నే పాడెదన్ నే చాటెదన్ నీ నామము భూమిలో. నన్ను పెంచెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. నన్ను దించెదను నా యేసయ్యా. నా జీవితం నీకేనయ్యా. హల్లెలూయా. ఈరోజు సంఘము ఈ విధంగా వెళ్తుంది అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి మరి ఈ యుద్ధములో, ఆత్మీయ యుద్ధంలో మనమందరం కూడా ఒక దేవుని సైన్యముగా ఈ లోకంలో దుష్టుడు చేసేటటువంటి అనేక ఇబ్బందుల్లో, సమస్యల్లో నీవు నేను నమ్మకంగా మరి పోరాడి జయించడానికి శక్తినిచ్చేటటువంటి దేవుడు. మరి ఈ పోరాటంలో ఒక సైనికుడిగా నీకు నాకు ఆయన ఒక కవచాన్ని కూడా ఇచ్చాడు. దాన్ని సర్వాంగ కవచం అని. ఈ సంఘ పరీక్షలో నీవు నేను పాల్గొని ఈ సంఘంలో మనం ముందుకు వెళ్తుండగా కవచాన్ని మనమందరం కలిగి ఉండి ముందుకు వెళ్ళే విధంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ పాటను మనం పాడుకుందాం. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ జీవమును పోసి నా పాపమును తీసి నా భారమును మోసావయ్యా. యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. వాక్యమను ఖడ్గము నీవే, రక్షణయు శిరస్త్రాణమై, సత్యమను తట్టివి నీవే నా యేసయ్యా. నీతి అను మహిమలపునై, విశ్వాసమను డాలునై, సమాధాన సువార్త నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా.
దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై, బూడిదనకు ప్రతిగా భూదండవై, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీవై, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రమై, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ జీవమును పోసి, నా పాపమును తీసి నా భారమును మోసావయ్యా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనం అందరం కూడా ఈ సమయంలో మన హృదయాన్ని సిద్ధపరచుకునేటప్పుడు ఒక అంశం మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన యొక్క కృప. నిజమే కదా, ఈ పరిచర్యని దేవుడు ముందుకు తీసుకుని వెళ్తున్నాడు, మన కుటుంబాల ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఈ పరిచర్య మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఆయన ఉంచుతున్నాడు. ఇది కేవలం ఆయన కృప. ఏ వారము కూడా ఆగకుండా వర్షిప్ అవ్వడానికి, ఆరాధన జరగడానికి, ఏ వారము కూడా ఏ విషయంలో వెనకడుగు వేయకుండా ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత పూర్వకంగా మనం ఈ పాట పాడుకుందాం. పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదిగించున్నది నీ కృప, ఎదిగించున్నది నీ కృప మాత్రమే. ఏ జీవించున్నది నీ కృప, ఎదిగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు.
ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమి లేదు, నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. పరిశుద్ధుడా దేవా, నీకు స్తోత్రం నాయనా, నీ కృప ఉంటే మాకు చాలు, నీ కృపను బట్టి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. ఇదిగో పౌలుకి చెప్పావు, ఇదిగో నా కృప నీకు చాలునని చెప్పినటువంటి దేవుడివి. భయంకరమైనటువంటి 2 సంవత్సరాలు నాయన తండ్రి మా జీవితంలో దొర్లిపోయి ఉండగా నీవు ఇప్పటి వరకు మాతో తోడుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు. సమస్తాన్ని మాకు చేస్తూ, సమస్తాన్ని మాకు సమకూరుస్తూ మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి, ఈ పరిచయం ముందుకు నడిపించిన బట్టి నీకే వేలాది వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఆరాధనకు గాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు
సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమము గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో 1 ఆ దినములలో ఎవరికిని తెలియచేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ఈరోజు మరి ఈ యొక్క సంఘం యొక్క యానివర్సరీ, ఈ యొక్క బిల్డింగ్ని కట్టి 6 సంవత్సరాల 7వ సంవత్సరానికి ప్రవేశించడం జరిగింది. మరి దేవుడు యొక్క సంఘం ఏ విధంగా ఉండాలో మరి సంఘం కూడా ఆ విధంగా అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళాలని తలంచుకుంటూ ఈ పాటను మనం పాడుకుందాం. దేవుని సంగమా, ఆయన వధువు సంగమా, ఆయన శరీరమా, క్రీస్తుని శిరస్సు జన్మా. దేవుని సంగమా, ఆయన వధువు సంగమా, ఆయన శరీరమా, క్రీస్తుని శిరస్సు జనమా. నీ ఎదుట పాతాళం నిలువలేదుగా, నీ ఎదురికి దేవుని రాజ్యం ప్రకటించును. నీ ఎదుట పాతాళం నిలువలేదుగా, నీ ఎదురికి దేవుని రాజ్యం ప్రకటించుము. నీవే ఆయన వధువుగా, ఆయన శరీరమై నూతన దేవాలయముగా, సువార్తరముగా. నీవే ఆయన వధువుగా, ఆయన శరీరమై నూతన దేవాలయముగా, సువార్తగలముగా జీవించి ప్రకటించు దేవుని మహిమను ప్రచురించుమా. జీవించి ప్రకటించు దేవుని మహిమను ప్రచురించుమా. దేవుని సంగమా, ఆయన వధువు సంగమా, ఆయన శరీరమా, క్రీస్తుని శిరస్సు గనుమా. దేవుని సంగమా,
ఆయన వధువుగా ప్రియమైన నీ కొరకు ప్రాణమిచ్చాడుగా. ఆయన వధువుగా ప్రియమైన నీ కొరకు ప్రాణమిచ్చాడుగా. ప్రతిక్షణము పరిశుద్ధతయని ధ్యేయమై ఆయన రాకకై వేచి చూడుమా. ప్రతిక్షణము పరిశుద్ధతయని ధ్యేయమై ఆయన రాకకై వేచి చూడుమా. నీవే ఆయన వధువుగా ఆయన శరీరమై నూతన దేవాలయముగా సువార్త గలముగా. నీవే ఆయన వధువుగా ఆయన శరీరమై నూతన దేవాలయముగా సువార్త గలముగా జీవించి ప్రకటించు దేవుని మహిమను ప్రచురించుమా. జీవించి ప్రకటించు దేవుని మహిమను ప్రచురించుమా. ఆయన శరీరమై నీ అవయములన్నీ ఐక్యముగా జీవించుమా. ఆయన శరీరమై నీ అవయములన్నీ ఐక్యముగా జీవించుమా. ప్రతి అవయముకై ఆయన చిత్తమున్నది. ప్రతి అవయము శిరస్సుకై జీవించు. ప్రతి అవయముకై ఆయన చిత్తమున్నది. ప్రతి అవయమును శిరస్సుకై జీవించు. నీవే ఆయన వధువుగా ఆయన శరీరమై నూతన దేవాలయముగా సువార్త గలముగా. నీవే ఆయన వధువుగా ఆయన శరీరమై నూతన దేవాలయముగా సువార్త గలముగా జీవించి ప్రకటించు దేవుని మహిమను ప్రచురించుమా. జీవించి ప్రకటించు దేవుని మహిమను ప్రచురించుమా. దేవుడు తన ఆలయములో ఆయన సన్నిధిని భూమిపై ఉంచాడుగా. దేవుడు తన ఆలయములో ఆయన సన్నిధిని భూమిపై ఉంచాడుగా. ప్రతి దేహం ఆయన ఆలయమై ఉన్నది. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుమా. ప్రతి దేహం ఆలయమై ఉన్నది. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుమా. నీవే ఆయన వధువు
మహిమను ప్రచురించుమా. దేవుని సంగమా, ఆయన వధువు సంగమా, ఆయన శరీరమా, క్రీస్తుని శిరస్సుగనుమా. దేవుని సంగమా, ఆయన వధువు సంగమా, ఆయన శరీరమా, క్రీస్తుని శిరస్సుగనుమా. నీ ఎదుట పాతాళం నిలువలేదుగా, నీ ఉనికి దేవుని రాజ్యం ప్రకటించుము. నీ ఎదుట పాతాళం నిలువలేదుగా, నీ ఉనికి దేవుని రాజ్యం ప్రకటించుము. నీవే ఆయన వధువుగా, ఆయన శరీరమై నూతన దేవాలయముగా, సువార్త గలముగా. నీవే ఆయన వధువుగా, ఆయన శరీరమై నూతన దేవాలయముగా, సువార్త గలముగా జీవించి ప్రకటించు. దేవుని మహిమను ప్రచురించుమా. జీవించి ప్రకటించు. దేవుని మహిమను ప్రచురించుమా. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు వాక్య పరిచర్య చేయుటకు జేమ్స్ స్టీఫెన్ గారు మన మధ్య ఉండటం ఎంతో ఆనందకరం. జేమ్స్ స్టీఫెన్ గారు వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నారు. అదే రీతిగా దేవుని యొక్క పరిచర్యలో అనేక మంది యవనస్తుల మధ్య, అదే రీతిగా సంఘ పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్న వారు. ఈ ఉదయకాలం ఆయన వాక్య విత్తుతుండగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మాస్టర్స్ ఫెలోషిప్ వారి వార్షికోత్సవ ఆరాధన కార్యక్రమంలో ప్రభు వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా విజన్ నేటివ్స్ వ్యవస్థాపకులు దైవజనులు సిహెచ్ అర్జున్ రావు గారు బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి నన్ను ఈరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని అందించడానికి, మీతో పాటు దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 24, 1820 సంవత్సరమున ఆమె జన్మించింది. ఆమె జన్మ తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే 6 వారాలకి ఆమెకి కొంత అనారోగ్యం చేసింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొనే స్థితి. ఎందుకంటే వారి ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో లేరు. అయితే ఆ ఊరిలో న్యూయార్క్ పట్టణానికి 50 మైళ్ళ దూరంలో ఉన్న ఆ గ్రామంలో 18వ శతాబ్దంలో వారికి తెలిసిన ఎవరో చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. తర్వాత తెలిసింది ఆయనలో నిపుణత లేదు, ఆయన అంత మంచి డాక్టర్ కాదని. అయితే ఆయన చేసిన వైద్యం సరిగా చేయలేదు, తప్పు మందు ఇచ్చాడు. ఆ అమ్మాయికి 6 వారాల వయసులో 2 కళ్ళు కూడా అంధత్వంతో నిండిపోయినాయి. 2 కళ్ళు పోయినాయి. అరే చాలా బాధపడ్డారు. డాక్టర్ గారు పరారైపోయినాడు. మరలా వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలుద్దామంటే డాక్టర్ గారు అందుబాటులో లేడు. చాలా కష్టమైన పరిస్థితి. సరే, తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడ్డారు. చేసేదేమీ లేదు. బిడ్డ ఎదుగుతూ ఉంది. 6 నెలల వయసు వచ్చినప్పటికీ తండ్రి చనిపోయాడు. అందరిలో ఒకలాంటి ఆలోచనలు. ఏంటి ఈ అమ్మాయి పుట్టింది, ఇంటిలో అంతా ఇలాంటి పరిస్థితి. 6 వారాలకేమో కళ్ళు పోగొట్టుకుంది, 6 నెలలకేమో కన్న తండ్రి పోయినాడు. ఇప్పుడు ఎట్లా? తల్లే పెంచింది. అందరూ అనుకున్నారు ఆమె వలన ఏమి ఉపయోగం, ఏమీ లాభం అని. కానీ కొంత వయసు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా ఆమె అంగీకరించింది. అంతేకాదు, ప్రపంచంలో ఆమె పేరు
చిరస్థాయిగా మిగిలిపోయే స్థాయికి దేవుడు ఆమెను తీసుకొని వచ్చాడు. ఆమె పేరు ఫెన్నీ క్రాస్బే. ఆమె సుమారు 8,000 పాటలకు పైన ఆమె రాయటం జరిగింది. ఎంత అద్భుతం అది! కళ్ళు లేవు, అందురాలు, 8,000 పైచిలుకు పాటలు. ఒకసారి ఊహించండి, 8 పాటలు చూడకుండా పాడలేం మనం చాలాసార్లు. ఆమెనే అన్నారు, నీ అంధత్వం నీకెంతో అడ్డు కదా, ఇంత భక్తి చేస్తున్నావు కదా, ప్రార్థన చేస్తే దేవుణ్ణి కళ్ళిస్తాడు కదా. ఆ మంది, మై బ్లైండ్నెస్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ. నా అంధత్వము నాకు ఆశీర్వాదము, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదము. ఎంతో మందికి ఇవ్వలేనివి ఎన్నో నాకు ఇచ్చాడు. ఒక అంధత్వం గురించి నేను దేవుని యొద్ద నేను సనగలేను, లేదా నాకు ఒక ఆశ ఉంది. నా కళ్ళతో మొట్టమొదటిగా నా ప్రభువునే చూడాలి అన్న ఆశ ఉంది. దేవుని బిడ్డలారా, చాలాసార్లు కష్టము, ఇబ్బంది, ఇరుకు వీటి గురించి ఆలోచించేటప్పుడు ఏంటి నాకే దేవుడు ఇలాంటి పరిస్థితినిచ్చాడు అని చాలాసార్లు మనం అనుకోవచ్చు. ఫెన్నీ క్రాస్బే 6 వారాల వయసులో కళ్ళు 2 పోగొట్టుకుంది. ఆమె చెయ్యని తప్పుకి, ఎవరో చేసిన తప్పుకి 95 సంవత్సరాలు జీవించింది ఆమె ఎంతో సంతోషంగా. బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఇస్ మైన్, దిస్ ఈజ్ మై స్టోరీ. ఆ పాట చాలా ప్రఖ్యాతగాంచిన పాట. టు గాడ్ బీ ద గ్లోరీ, ఐ am thine, ఓ గాడ్. ఇలాంటి పాటలు, ఐ am thine, ఓ లార్డ్. ఎన్ని పాటలు, ఫేమస్ హిమ్స్ ఆమె రాయగలిగింది. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని మీరు వింటున్నారో, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో మీరున్నారో, ఈరోజు ఎలాంటి డిఫికల్ట్ టైమ్స్ గుండా నీవు వెళ్తున్నావో ఈ మాటలు వింటున్నప్పుడు. కానీ క్రైస్తవ జీవితంలో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, నీ జీవితం యొక్క యథార్థతను చూపించేది ఆ సమయంలోనే. ఈరోజు నేను ఎంచుకున్న అంశము ఛాంపియన్స్ ఇన్ క్రైసిస్, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్. విపత్తులో విజేతలు. మనకు తెలిసి ఈరోజు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయో. అయితే హెబ్రీ 12వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా. విశ్వాసము కర్త, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూసి మనం ముందుకు సాగాలి. He is the champion. ఆయన విజయశీలుడు. ఆయన వెంబడించే మనము కూడా ఈ క్రైసిస్లో ఛాంపియన్స్గా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చరిత్రలో అనేక మంది మనకు తెలుసు. విలియం కేరీ నుండి సాధు సుందర్ సింగ్, కర్తార్ సింగ్, గ్రహం స్టెయిన్స్, ఎన్ డానియల్ గారు, భక్త్ సింగ్ గారు, సోఫియా ఐడాస్ కార్టర్, ఎంతమంది భక్తులు. వీళ్ళందరూ కూడా ఎన్నో విపత్తులలో విజేతలుగా నిలిచినారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భయంకరమైన పాండమిక్ డేస్లో, ఈ విపత్కరమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో, COVID-19 ఎంతోమంది మన ప్రియులను పోగొట్టుకున్నాం, సేవకులను పోగొట్టుకున్నాం, ఎంతో మంచి వారిని పోగొట్టుకున్నాం. ఒకవేళ ఈరోజు నీవు ఏ స్థితి గుండా ప్రయాణం చేస్తున్నావో, ప్రాబబ్లీ ఏ కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూ, ఫిజికల్ హర్ట్స్ లేదా ఎమోషనల్ హర్ట్స్, నీ ప్రియులను ఎవరినైనా పోగొట్టుకుని ఉంటావు. మా మందిరంలో వారం రోజుల్లో ఈ శనివారం నాన్న చనిపోయాడు, వచ్చే శనివారం అమ్మ చనిపోయింది. 2 మరణాలు ఒకే ఇంటిలో, 2 మరణాలు నేనే చేసినాను, సమాధి కార్యక్రమాలు. అయ్యో, ఎంత బాధ! బిడ్డలను ఆదరించడం ఎంత గాయం అది. తల్లుల్ని పోగొట్టుకున్నారు. మరొకరు మా మందిరంలోనే తండ్రి చనిపోయాడు, తండ్రికి సేవ చేశాడు. కొన్ని రోజుల్లో కొడుకు చనిపోయాడు 30 సంవత్సరాల వయసులోనే.
ఎంత బాధ. ఐ డోంట్ నో, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు సేవకుడు అయి ఉండొచ్చు, లేదా విశ్వాసం అయి ఉండొచ్చు. ఎలాంటి మెంటల్ పెయిన్లో నువ్వు ఉన్నావో, అయ్యో ఎట్లాగండి, వాక్యం వింటున్నాడు బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలోకి వచ్చినప్పటికీ ఈ మెంటల్ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంటుంది. అవును, ఫిజికల్ పెయిన్ కన్నా మెంటల్ పెయిన్ చాలా హారబుల్. కొన్నిసార్లు కష్టంలో ఉన్నామంటే ఇంకొంతమంది అనే మాటలు ఇంకా బాధ పెడుతూ ఉంటాయి. కొంతమంది అంటారు, అన్న అర్థం చేసుకోరన్నా, ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోరన్నా, బయట వాళ్ళు పర్వాలే, ఇంట్లో వాళ్ళే సరిగా అర్థం చేసుకోరు. ఎస్, మెంటల్ పెయిన్ ఈజ్ మోర్ హారబుల్. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి ఏంటో, ఆర్థికంగా చితికలైపోయినావేమో, ఈరోజు నా సోషియో ఎకనామిక్ క్రైసిస్లో ఉంది ప్రపంచం అంతా కూడా. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది, దేశమంతా అప్పుల మీద ఆధారపడి ఉంది, ప్రపంచంలో కూడా పరిస్థితి ఏం బాగలేదు. ఒకవేళ నీ ఇంట్లో పరిస్థితి కూడా అప్పుల మీద అప్పులు, పేదరికం, భయంకరమైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. ఎవరైనా నిన్ను హౌ ఆర్ యు అని అడిగితే బయటికి ఫైన్ అంటావు, కానీ లోపల బ్రోకెన్, యూస్లెస్, ఫీలింగ్ అలోన్, క్లూలెస్, కన్ఫ్యూజ్డ్, బిట్రైడ్, రిజెక్టెడ్, క్రష్డ్. ఎన్ని మాటలు బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి చూడండి. బయటికి బాగున్నట్లు నవ్వుతావు, కానీ లోపల ఎవరితో చెప్పుకోలేని వేదన, మేబీ భౌతిక శారీరక గాయమైన, మనసు గాయమైన, భావోద్రేకాలకు సంబంధించిన గాయమైన, ఆర్థిక సంబంధమైన ఇబ్బంది అయినా, దేవుని బిడ్డలారా, మన ప్రభువు జీసస్ ఈజ్ అవర్ ఛాంపియన్. ఆయన ఈ పరిస్థితులు అన్నీ ఎదుర్కొన్నాడు. ఆయన ఈరోజు మనకి కరోనా లేదా ఈ కొంచెము నొప్పి తెలుసు మనకి, కానీ ఆయన వీపున 39 కొరడా దెబ్బలు పడినప్పుడు ఆ గాయాలు తెలుసు ఆయనకి, ఆ నొప్పి తెలుసు ఆయనకి. నేను ఒక మాట అంటే భరించడం కష్టంగా ఉంది కదా. అవును, పరమ పవిత్రుడు, పరమాత్ముడు ఆయన, కానీ బయల్జబూల్ అన్నారు ఆయన్ని, భయంకరమైన మాటలు అన్నారు ఆయన్ని. ఆయన జయించాడు. ఆయన ఇంటి వారు ఈయనకి పిచ్చి పట్టిందని పట్టుకోబోయారు. ఆయన విజయశీలుడిగా మన ముందున్నాడు. అందుకే బికాస్ he is the champion, we can remain as champions even in the midst of crisis. విపత్తులలో కూడా విజేతలుగా నిలువగలం. ఎందుకంటే అపవాదితో ప్రభువు నీ పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. పోరాడుతున్నది నువ్వు ఒంటరివి కాదు. ఈరోజు అనుకుంటావు, అయ్యో నేను ఒక్కడిని అయిపోయానండి, ఎవరో లేరండి, చాలా కష్టమైపోతుందండి, సేవ కష్టమైపోతుంది, బ్రతుకు భారం అయిపోయింది. నీవు కాదు పోరాడేది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభువు నీ పక్షాన యుద్ధం చేస్తానంటున్నాడు ఆయన. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం నుండి 3 అంశాలు మీతో ఈ ఆరాధన కార్యక్రమంలో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే త్వరగా లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనము నుండి 35వ వచనం వరకు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. దేవుని వాక్యము ఎంతో విలువైనది. ఈ ఆరాధన కార్యక్రమంలో మనం ఎన్నో పాటలు పాడుకున్నాం, ప్రభువుకి స్తోత్రాలు చేసినాం, తర్వాత ప్రభువుకి మన అర్పణలను అర్పిస్తాం. అయితే దేవుని వాక్యం ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఈరోజు మన జీవితాన్ని కట్టుకుందాం, సరి చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము
23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వాను గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. వారు మోషే, ఏలియా వారు మహిమ తగ్గిపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండరి. పేతురును అతనితో కూడా ఉన్న వారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు 1, మోసేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అతడు ఎలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడ్రి. మరి ఆయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తరువాత యేసు మాత్రమే ఆగుపడెను. తాము చూచిన వాటిలో 1 ఆ దినములో ఎవరికి నీ తెలియజేయక వారు ఊరకుండిరి. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము నుండి 36వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన 23వ వచనాన్ని మరలా చూద్దాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, and he said to them all, if any man, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఆయన అందరితో చెప్పిన మాటలు. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయానికి కానీ మనం వెళ్తే, సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి. యేసు ప్రభు గురించి పేతురు ఒక అద్భుతమైన మాట చెప్పినాడు. నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడివి. కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, కానీ నువ్వు సజీవుడివైన దేవుని కుమారుడివి. వావ్, ఎక్సలెంట్, సబాస్ అన్నాడు ప్రభు. పేతురు, నీకు రక్త మాంసాలు బయలుపరచలేదయ్యా. అయితే అప్పటి నుండి ఆయన యెరూషలేముకు వెళ్ళాలని శాస్త్రుల చేత, పెద్దల చేత అనేక హింసలు పొందాలని దేవుని బిడ్డలారా ప్రభువు చెప్తున్నాడు. పేతురు చేతులు పట్టుకొని, నీకు అది జరగకూడదు. వెంటనే ప్రభు, సాతానా నా వెనక్కి పో. పేతురు అంటున్నాడు, ప్రభువా నీకు సిలువ వద్దు. కానీ ప్రభు అంటున్నాడు, నాకు సిలువే కాదు, నన్ను ఎవరైనా వెంబడించాలంటే వారికి కూడా సిలువ ఉంది. నన్ను వెంబడించాలనుకుంటున్నావా పేతురు? లేదా మిగిలిన వారందరూ కూడా ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకోవాలి. మొదట నాట్ ఐ, ఈ ఐని 0 చేయాలి. నేను ఇట్లా చెప్తా, సిన్లో SIN సెంటర్ పాయింట్ ఐ, నేను నా అహము, నేనండి అంటారా?
I0 అయిపోవాలి, ఓ అయిపోవాలి. దెన్ ఇట్ బికమ్స్ సన్. పౌలు అన్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అనుదినము తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈరోజు క్రైస్తవ్యం అంటే సులువ మార్గం అని బోధిస్తున్నారు. సులువ మార్గం కాదు, సిలువ మార్గం ఇది. యేసు ప్రభు దగ్గర రండి, జబ్బులు పోతాయి. యేసు ప్రభు దగ్గర రండి, అప్పులు తీరిపోతాయి. యేసు ప్రభు దగ్గర రండి, మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మీరు మంచి కానుక ఇచ్చారంటే మంచి పెళ్ళి అవుతుంది. ఇట్లాంటి బోధలు టీవీలో ఎన్నో వస్తున్నాయి. కానీ బైబిల్ బోధ ఉంది, ఎవడైనాను ప్రభువుని వెంబడించాలనుకునేవాడు మొదట తనకి ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈ వాక్య భాగంలో లూకాసు 9:23 నుండి 38 వచనాల వరకు లేదా 36 వచనాల వరకు మనం చదువుకున్నాం. 3 భాగములు లేదా 3 phases ఇన్ క్రిస్టియన్ లైఫ్. 3 భాగాలు నేను రాసుకున్నాను. 1 సిలువ, 2 సాక్ష్యము, 3 శిఖరము. ఈ 3 ప్రతి క్రైస్తవ జీవితంలో ఉంటాయి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ క్రాస్, సిలువ. నీ సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ప్రభు సిలువని నీవు నేను మోయలేము, అది అసాధ్యం. అది ఆయన ఒక్కనికే సాధ్యం. కానీ నీకంటూ ఒక సిలువ వేయబడింది సేవకుడా. నీవు నమ్మకంగా ఆయన వెంబడించాలంటే నీ సిలువని నీవు అనుదినము ఎత్తుకొని వెంబడించాలి. నాట్ వన్ టైం, ఇట్స్ అన్ ఎవ్రీడే యాక్టివిటీ. ప్రతిదినము నీ సిలువను ఎత్తుకొని నీవు ఆయన వెంబడించాలి. ఆది సంఘము ఆ విధంగా ప్రభువుని వెంబడించింది. అందుకనే ఎంతగానో సంఘము విస్తరించింది. ఎన్నో శ్రమలు. ఫస్ట్ సెంచరీ గురించి హిస్టరీలో మీరు కొంచెం చదవడానికి ప్రయత్నం చేస్తే, నీరో చక్రవర్తి అన్న భయంకరమైన నియంత రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ఎంత భయంకరంగా హింసించేవాడు. ఆ రోజుల్లో ప్రభువుని అంగీకరించిన వారిని శిష్యులని పిలిచేవారు. అంతియోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అన్న మాట హేళన మాటగా వచ్చింది. ఈ రోజున మేము క్రిస్టియన్స్ అండి, బోర్న్ క్రిస్టియన్స్ అండి అంటున్నారు. కానీ వీళ్ళు క్రీస్తుని వెంబడించేవారని తాటాకులు కట్టినట్లు లేదా కమ్మ కడుతున్నారంటారు కదా, అలా హేళన చేస్తూ వచ్చిన మాటలు. వీళ్ళు క్రీస్తులాగా జీవించేవారు. వారు ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడ్డారు. ఎన్నెన్ని హింసలండి. ఈ రోజున క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి, ఒలింపిక్స్ జరిగినాయి. ఎంతమంది గ్యాలరీస్లో కూర్చొని చప్పట్లు కొడతారు. ఆ రోజుల్లో అట్లాంటి స్టేడియంస్ కట్టించి యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభుని వెంబడించే శిష్యుల్ని తీసుకొని వచ్చి ఆ స్టేడియం మధ్యలో పెట్టి ఆకలితో ఉన్న సింహాలను వదిలేవాడంట. ఆ సింహాల మీద పడి తింటా ఉంటుంటే 6లు 4లు కొడుతున్నట్లు చప్పట్లు కొట్టుకొని ఆనందపడే ఒక రకమైన క్రీడ. కానీ వారి విశ్వాసాన్ని వదలలేదు వాళ్ళు. అలాంటి ట్రబుల్స్లో కూడా వారు ఫెయిత్ఫుల్నెస్ని కాపాడుకున్నారు. కాబట్టి ఆ దృశ్యాలను చూసిన వారు అనేక మంది ప్రభువుని వెంబడించారు. ఇందులో సత్యం ఉంది. అరే, వీరి ప్రాణాలను పెడుతున్నారే. ఆ స్టేడియంస్ చుట్టూరు కూడా కొన్నిసార్లు ఈ కర్రలు పాతేవాడంట, లేదా చెట్లుకి విశ్వాసుల్ని, యేసు ప్రభుని వెంబడించే శిష్యుల్ని కట్టేసి తారుపోసి తగలబెట్టేవాడు. వారిని చరిత్రలో వారి గురిని ప్రస్తావించినప్పుడు హ్యూమన్ టార్చెస్ అన్న పదం వాడారు. ద యూజ్డ్ ఎ వర్డ్ హ్యూమన్ టార్చెస్. మానవ దీపాలు. మానవ దీపాలు ఏంటి? ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, కాగడలు ఉండేవి. మామూలుగా కర్రలకి గుడ్డలు కట్టుకొని కొంత కిరసనాలు లాంటిది పోసుకొని నిప్పంటించుకొని వెళ్ళేవారు. ఇప్పుడు మనుషుల్ని తగలబెట్టేవారు. ఎవరే మనుషులు? ప్రభువుని వెంబడించేవారు. వారు విశ్వాసాన్ని తృణీకరించలేదు. అవకాశం ఇచ్చేవాడు, ఇప్పటికైనా విశ్వాసాన్ని వదిలిపెడతారా? మేము వదిలిపెట్టాం.
ప్రభు కొరకు మేము హతసాక్షులు అవ్వడానికి ఇష్టపడుతున్నాం. నిజంగా అనేక మందిని సిలువ వేసి కూడా చంపినారండి ఆ రోజుల్లో. లిటరల్ గా క్రూసిఫిక్షన్. సిలువలో చనిపోకపోతే సాయంత్రానికి 2 కాళ్ళు నరికేస్తారు. ఎందుకంటే చీకటి పడేటంత వరకు ఉంచరు. అంత అట్లా చనిపోవడమే. యేసు ప్రభు శిష్యుల్లో యోహాను భక్తుడు తప్పితే అందరూ ప్రభు కొరకు హతసాక్షులు. ఆయన ఎన్నోసార్లు చంపేపోయారు. ఇంకా చావట్లేదని ఆ పద్మాసు దీపంలో పడేశారు. ఆది సంఘము ఎన్నో శ్రమలు చూడండి, లైన్గా కట్టేసేవారంట. ఏంటి? సిలువలు రాట్లట్లా కట్టడమే, అందరినీ చంపేయడమే. ఈ రోజున మనకెంత సుఖం అండి, సుఖబోధ. బైబిల్ హెచ్చరించింది, అంచె దినాల్లో దురద చెవులు కలిగిన వారు ఉంటారంట. ఆరోగ్యకరమైన బోధ వద్దండి మాకు, హిత బోధ వద్దు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి, అన్ని బాగా జరిగిపోతున్నాయండి, అన్ని మంచిగా జరిగిపోతున్నాయండి. వాళ్ళకి వాక్యం అర్థం కాలేదండి. నాకు బాధది. నేను ఇట్లా మాట్లాడుతుంటే నన్ను అంటారు, మీరు స్వస్థతలు నమ్మరండి. స్వస్థత నేను నమ్ముతాను. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు. అయితే స్వస్థత కొరకే యేసు ప్రభు నమ్మను. ఆ 3 యవనస్తులను చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో. ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుండి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము నీ విగ్రహానికి మట్టు సాగిలపడం. అది క్రైస్తవ్యం. నన్ను స్వస్థపరిచే యెహోవా, నన్ను స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరచకపోతే నేను ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నా విశ్వాసాన్ని మటుకు వదిలిపెట్టను. దేవుని బిడ్డలారా, సిలువ ఆయన చెప్పినాడు, అనుదినము నీ సిలువని ఎత్తుకొని వెంబడించాలి. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, చాలా భారం అయిపోతుందండి, నేను ఇంక నా వల్ల కావట్లేదన్నా. ఒక కష్టం తర్వాత ఒక కష్టం నాకే వస్తుంది. ప్రభువు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ఈ పరిస్థితుల గుండా నిన్ను ప్రయాణం చేయిస్తున్నాడు. వినండి, ఒక సత్యాన్ని చెప్తాను. దేవుడు ప్రామిస్ని ఇస్తాడు, కానీ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యే ప్రయాణాన్ని చెప్పడు ఆయన. యు నీడ్ టు ట్రావెల్ త్రూ ద జర్నీ. యోసేపుతో నువ్వు రాజు అవుతావని చెప్పాడు చిన్న వయసులోనే. కలలు వచ్చేసి అమాయకంగా చెప్పేశాడు. నాన్న కూడా బాధపడ్డాడు, కానీ మనసులో పెట్టుకున్నాడు యాకోబు. నెరవేరింది. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. దేవుని బిడ్డ, దైవజనుడా, ఓ విశ్వాసి, దేవుడు ఎంతో వాగ్దానం ఇచ్చాడండి, కానీ పరిస్థితి ఎలాగైపోతుందండి? భయపడద్దు. దేవుని వాగ్దాన నెరవేర్పు ప్రయాణంలో నీవు ఉన్నావు. డోంట్ గివ్ అప్. దేవుని బిడ్డలారా, యోసేపుకి నువ్వు గోతులో తోయబడతావని చెప్పలేదు, అమ్మివేయబడతావని చెప్పలేదు, పోతీఫర్ ఇంటికి వెళ్తావని చెప్పలేదు, అక్కడ నుండి చెయ్యని తప్పుకి చెరసాలకు వెళ్తావని చెప్పలేదు. అదంతా కూడా వాగ్దానం నెరవేర్చబడడానికి ప్రిపరేషన్. మేబీ ఈరోజు నువ్వెంతో కష్టం గుండా వెళ్తున్నావు సేవకుడా, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్తున్నావయ్యా. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకరుపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఒరిజినల్గా ఆలోచించండి, దుడ్డుకర్ర దేనికి వాడతారు? కొట్టడానికి. దండం ఏంటి? లాగడానికి. గాయం చేసేది ఆదరించడానికి. గాయముతో ఆదరించే దేవుడు. ఎంత అద్భుతం అండి ఇది. సిలువ. నెంబర్ 2, సాక్ష్యము. ఏమన్నాడు తెలుసా ప్రభు? నన్ను గూర్చియు 26వ వచనం చదువుతున్నాను, లోకాసు 9వ అధ్యాయం 26. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాను గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. సాక్ష్యము. సిలువతో క్రైస్తవ జీవితం
ఆరంభమవుతుందని గుర్తుపెట్టుకో. సాక్ష్యముతో కొనసాగుతుంది. నీ సిలువ నువ్వు మోస్తూ ఉన్నప్పుడు ఒకవేళ అనుకోవచ్చు, ఏంటి నాకు ఇంత కష్టమని. నేను ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు నా స్నేహితులు నన్ను బెడ్ఫోర్డ్ తీసుకెళ్లారు. కార్ డ్రైవ్లో అక్కడ జాన్ బనియన్, గొప్ప భక్తుడు, పిల్గ్రిమ్ ప్రోగ్రెస్ అన్న అద్భుతమైన పుస్తకం, సెకండ్ బైబిల్ అంటారు, యాత్రికుని ప్రయాణం. ఆ మ్యూజియంకి ఆయన ఉన్న చోటు అన్ని తీసుకెళ్ళారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. గొప్ప దైవజనుడు. ఆయన ఏ చెరసాల్లో పెట్టారో ఆ చెరసాల తలుపు అన్నీ ఉంచారు అక్కడ. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన విశ్వాస జీవితాన్ని గురించి రాస్తూ ఆయన ఈ సన్నివేశాన్ని రాస్తాడు. యాత్రికుడు సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు ఆ రాత్రి నిద్రపోతాడు. అనుకుంటాడు, నేను ఇక మోయలేని సిలువ, కాబట్టి ఏం చేయాలి? ఒక ఆలోచన, చివరిలో చిన్న మొక్క కట్ చేసేద్దాం. కత్తిరించేశాడు. కొంచెం తేలికైపోయింది. ఇప్పుడు చాలా సులభంగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఇంకా ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ వచ్చేసింది, పరలోకం కనబడుతుంది. ఇంకెళ్ళిపోదామంటే చిన్న కాలువ అడ్డొచ్చింది అనమాట. అక్కడ ఏం చేయాలరా, ఈ కాలువకు వంతులు లేదు, ఏం చేయాలి? ఇటు అటు చూస్తే సిలువలు మోసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు వారి సిలువను వంతెనగా చేసుకొని దాని మీద దాటి వెళ్ళిపోతున్నారు. వెంటనే యాత్రికునికి ఆలోచన వచ్చింది, నాకు కూడా ఒక సిలువ ఉంది కదా, నేను కూడా వంతెనగా చేసుకుంటానని దాన్ని పెడతాడు. సరిగ్గా ఎంత మొక్క అయితే కత్తిరించేశాడో అంత మొక్క తక్కువైపోద్ది. అయ్యో, రాత్రే కట్ చేసేసానే, ఇప్పుడు ఎట్లాగా? ఎక్కడ వరకు అపయానం చేశాను నేను? దేవుని బిడ్డలారా, సిలువ ఒక వంతెన నిత్యత్వానికి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కష్టం వస్తే కంగారు పడద్దు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మళ్ళీ ఆవరించి ఉంది. చూడు, ఎంతో మంది ప్రయాణించారు నీకు ముందు. మన ప్రభువు ఉన్నాడు, ఆయన్ని చూడు. పరిస్థితిని చూడకు, ప్రభువుని చూడు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నేను సాక్ష్యం అని రాసినప్పుడు నేను ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పిక్చర్ మీరు చూస్తే స్క్రీన్ మీద, ఈ సెంటర్ పిక్చర్లో క్రాస్ తర్వాత ఉన్న పిక్చర్, అది ఒక బోన్ పిక్చర్ అన్నమాట. అంటే కోట్లో కనబడుతుంది మీకు ఆ పిక్చర్. సిలువ, సాక్ష్యము, శిఖరము. చూడండి, ఇప్పుడు చూపించారు. ఆ మధ్యలో నా వైపు చూడండి. ఇప్పుడు ఎందుకు ఆ పిక్చర్ పెట్టానంటే, యేసు ప్రభు ఆయన ఆరోహణమై వెళ్ళే ముందు శిష్యులు అడిగారు, ప్రభా, ఈసారైనా నువ్వు వచ్చినప్పుడు మాకు రాజ్యం ఇస్తావా? కాలములు, సమయములు మీకెందుకు అని చెప్తూ ఈ మాట అంటాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. గనుక యోదయ, యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. సాక్షి, ఆ వర్డ్ నాకు కోర్ట్ ఎన్విరాన్మెంట్ని చూపిస్తుంది. నేను ఒకసారి హైకోర్టుకు వెళ్ళాను, కంబైన్ ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో. సో నాకు చాలా క్లోజ్ సీనియర్ లాయర్ ఉన్నారు. చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ జరుగుతుంది, కొంత ప్రొవిజన్ ఉంది, ఎవరైనా రావచ్చు అని పర్మిషన్ ఉండి చిన్న గ్యాలరీ ఉంటుంది, చూసా. సో జడ్జ్ గారు ఉంటారు పైన, ఎక్యూజింగ్ లాయర్ ఉంటారు, డిఫెన్సింగ్ లాయర్ ఉంటారు. సో ముద్దాయి ఉంటాడు బోన్లో నిలవబడి, ఈయన తప్పు చేసేదంటాడు, ఈయన చేయలేదంటాడు, ఇద్దరు ఆర్గ్యుమెంట్ అవుతుంది. అప్పుడు జడ్జ్ అంటాడు, సాక్షిని ప్రవేశపెట్టండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ దేశంలో, ఈ సమాజంలో ముద్దాయి బోన్లో నిలవబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు. ఆయన డిఫెండ్ చేస్తున్నాడు, డిఫెండింగ్ లాయర్. ఈయనే రక్షకుడు, ఈయనే రక్షకుడు. జడ్జి గారి సీట్లో సమాజం ఉంది, జడ్జి గారి సీట్లో ప్రజలున్నారు, అన్యులున్నారు, ప్రభువుని ఎరగని వారు ఉన్నారు, 3 కోటి దేవతలు ఉన్నారండి. మాకు యేసు ప్రభువును కూడా ఒకళ్ళలో కలిపేమంటే కలిపేస్తాం కాదు.
వర్తమానాలు వింటున్నప్పుడు, టీవీలో ప్రసంగాలు, సెల్ ఫోన్లో ప్రసంగాలు, ఇలాంటి కూడికల్లో ప్రసంగాలు, మందిరాల్లో ప్రసంగాలు, సువార్త కూడికలు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడు. ఏమని? ఈయనొక్కడే. అపవాది వెనక లాగుతూ ఉంటాడు. వాడు అక్యూజింగ్ లాయర్. ఆ చాలే, ఈయనొక్కడే ఎందుకు అవుతాడు? పాశ్చాత్య దేవుడు ఈయన. జడ్జి గారు ఏమంటారు? సాక్షిని ప్రవేశపెట్టు అంటాడు. ఇప్పుడు నీవు నేను సాక్షులమే అని గుర్తుపెట్టుకోండి. సాక్ష్యము అంటే నోటితో చెప్పడం కాదు, జీవించడం. యువర్ లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ లిప్స్. నీ జీవితాన్ని చూసి యేసు ప్రభుని రక్షకుడు అని ఒప్పుకోవాలి ఈ సమాజం. అవును, ఈరోజు ఈ భారతదేశానికి నాకు లాంటి ప్రసంగికులు కాదు కావలసింది, సాక్షులు కావాలి. క్రీస్తుని జీవితాల ద్వారా చూపించే సాక్షులు కావాలి. ప్రభు అదే అంటున్నాడు. నా మాటల గురించి, నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో. పబ్లిక్ స్క్వేర్లో, మార్కెట్ ప్లేసెస్లో, నువ్వు పనిచేస్తున్న కాలేజీలో, ఉద్యోగంలో, నీవుంటున్న ఇంటి దగ్గర. దేవుని బిడ్డలారా, సిగ్గుపడ్డం అంటే నువ్వు క్రైస్తవుల్లాగా జీవించట్లేదేమో, క్రీస్తుని కలిగి జీవిస్తున్నావా నీవు? లేదంటే ఒక రోజు వస్తుంది, నీవంటావు ప్రభువా. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆఖరి మాటలో ప్రభు అదే చెప్పినాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము త్వరగా చూడండి. 22వ వచనాన్ని చదువుదాం. 22వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా, నా ఎదుట నుండి పొండని వారితో చెప్పింది. ఏంటండి ఈ మాట నేను చదివినప్పుడు నాకు భయం వేస్తుంది. సామాన్యులు కాదండి, అద్భుతాలు చేశారంటండి, దెయ్యాలు వెళ్ళగొట్టారంట. అక్రమము చేయువారులారా పొండి అన్నాడు. సాక్ష్యము లేని వారు, బోధకులై ఉండొచ్చు, కానీ సాక్ష్య జీవితం లేనప్పుడు ఎప్పుడు సాక్షులుగా ఉండాలి? నీ సిలువను మోస్తూ కష్టమున్నప్పుడు కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. ఆది సంఘము గురించి నేను అలా చదువుతూ ఉన్నప్పుడు 7వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికి స్టెఫను కనబడతాడు. స్టెఫను గురించి రాయబడిన మాట 3వ వచనంలో ఉంటుంది. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని ఏర్పరచుకోండి. వినండి ఈ మాట. అన్నం వడ్డించడానికి 7 మనుషుల్ని సెలెక్ట్ చేస్తున్నారు, డీకాన్స్, పరిచర్య చేసేవాళ్ళని. పరిచర్య చేసేవాడు చర్చిలో చాపలు వేసేవాడు, చర్చిలో మైకులు ఎవడైనా పర్లేదు. నో, సాక్ష్యం కలిగిన వాడు అయి ఉండాలి. నీవు సంఘంలో పరిచర్య చేస్తున్నావేమో, సేవకునికి సహాయం చేస్తున్నావేమో, దేవుని నామానికి అవమానం తేవద్దు నీ జీవితం ద్వారా. సాక్షి జీవితాన్ని కలిగి ఉండు. స్టెఫను మంచి పేరు పొందినవాడు, ఆత్మతో నిండినవాడు, జ్ఞానంతో నిండుకున్నవాడు, దేవుని కృపతో నిండినవాడు. 8వ వచనంలో స్టెఫను కృపతోను బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయుచుండెను. మాట్లాడేందు అతడు అగుపరిచిన జ్ఞానము. 10వ వచనంలో, 15వ వచనంలో సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడింది. దేవదూత ముఖం. ఎలాంటి జీవితం అండి! ఈ స్టెఫను గురించి సమయం లేదు మీకు ఇదంతా చెప్పడానికి, చాలా ముందుకెళ్తున్నాను.
4 మాటలు రాసుకున్నానండి నేను స్టెఫను గురించి. ద ఫస్ట్ మార్టైర్ ఇన్ ద చర్చ్, సంఘములో మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. యవనస్తుడు, జ్ఞానవంతుడు, గ్రీకు భాష తెలిసిన వాడు. ఎంత పాండిత్యం అండి, ఏమి బోధ చేసినాడండి. నిజంగా ఆ అపోస్తల కార్యాలు ఆయన చేసిన బోధంతా ఆ 7వ అధ్యాయంలో వింటుంటే ఎంత జ్ఞానం అండి. కానీ ఆయన గురించి 4 మాటలు రాసుకున్నాను. ఒకటి, స్టీఫెన్ ద ఫస్ట్ మార్టైర్ ఇన్ ద చర్చ్, సాక్ష్య జీవితము, సామర్థ్య జీవితము, సహవాస జీవితము, సాహసోపేత జీవితము, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్. ఊరి బయటికి తీసుకెళ్ళిపోయి రాళ్ళు పట్టుకొని ఉంటే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తిమోతి, పౌలు అంటాడు కదా, ఫైండ్ సమ్ ఏబుల్ అండ్ ఫెయిత్ఫుల్ పీపుల్ అంటాడు. నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారు. నేను గత 20 సంవత్సరాల నుండి పరిచర్యలో ఉన్నాను. ఈ 2 లక్షణాలు ఉన్న వాళ్ళు దొరకరు. నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ఎన్నో యూనివర్సిటీస్కి వెళ్ళాను. ఈవెన్ ఇన్ సెక్యులర్ ఫీల్డ్ ఆర్ ఇన్ స్పిరిచువల్ ఎరీనాలో, ఈ యొక్క మందిరాల్లో కానీ లేదా నా కళాశాలలో కానీ నమ్మకత్వం ఉంటే సామర్థ్యం ఉండదు, సామర్థ్యం ఉంటే నమ్మకత్వం ఉండదు. కానీ నువ్వు క్రైస్తవుడు అయితే యు మస్ట్ బి ఏబుల్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. నా మట్టుకు నేను అనుకుంటాను, ప్రభువా నన్ను నీవు నీ సామర్థ్యంతో నింపు, నీకు నమ్మకస్తునిగా నేను ఉంటాను. నీతో నేను అనిపించుకోవాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా. 5 ఇస్తే 10 చేశారు, 2 ఇస్తే 4 చేశారు. ఎన్నిస్తే అంతకే లెక్క అడుగుతాడు ప్రభు. కానీ నీ సాక్షి జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనదన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. గ్రహం స్టెయిన్స్ ఒక పెన్ ఫ్రెండ్ పుట్టినరోజుకు వచ్చాడు. మరలా ఆస్ట్రేలియా దేశం వెళ్ళలేదు. మన ఊరు కాదు, మన సంస్కృతి కాదు, మన భాష కాదు. 1999వ సంవత్సరం జనవరి 23 తెల్లవారుజామున మనోహర్పూర్ అన్న గ్రామంలో 2 కొడుకులను ఆయన్ని గొడ్డలతో నరికేసి తగలబెట్టేశారండి. ఏం తప్పు చేశారు? మన దేశంలో ఉన్న కుష్ఠ రోగుల పుండ్లు కడిగారు. అది వాళ్ళు చేసిన నేరం. ఒకసారి ఆ తల్లి గురించి ఆలోచించండి. ఒకే రోజు చాలాసార్లు సేవకులంగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో కృంగిపోతుంటాం. చాలాసార్లు విశ్వాసులకు కష్టం వస్తే సేవకుడు ఆదరిస్తాడు, సేవకునికి కష్టం వస్తే అవును ఎన్నో పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ ఆ తల్లి ఒకటే గోతుని తీశారు, మధ్యలో తండ్రి పెట్టి ఇటు అటు కొడుకులిద్దరు పెట్టి ఫిలిప్, తిమోతి. ఆమె ముఖంలో చిరునవ్వు చూసి అడిగారు, అమ్మా భర్త లేడు, కొడుకులు లేరు, ఎలా నీ జీవితం? ఆవిడ ఒక పాట వస్తుంది, బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. లైఫ్ ఈజ్ వర్త్ జస్ట్ బికాస్ హీ లివ్స్. ఆయన సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. మై రిడీమర్ లివ్స్. ఎంత కష్టమైనా ఎంత బాధైనా నా విమోచకుడు సజీవుడు. నేను కూడా జీవించగలను అన్ని కష్ట పరిస్థితుల్లో. ఒక అంధురాలు 95 సంవత్సరాలు నిరీక్షణతో జీవించి
ఫెన్నీ క్రాస్బే అనేక మందికి తన పాటల ద్వారా నిరీక్షణను అందిస్తే ఈరోజు కృంగిపోతున్నావా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడు వద్దు. లేదు, చీరాప్, ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సిలువ, సాక్ష్యము, మూడవది శిఖరము. ముగిస్తాను దేవుని బిడ్డలారా. ఆ మాటలు చెప్పినది మొదలుకొని 9:28 నుండి మనం చదువుతాం. ఆయన పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాను. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద తీసుకొని వెళ్ళారు. ఎత్తైన కొండ, రూపాంతరపు కొండ. ఓ బ్యూటిఫుల్ సిటీ కనబడుతుంటది పైనుండి. చాలా బాగుంది. కాబట్టి పేతురు అంటున్నాడు, మోసే, ఏలియా వెళ్ళిపోబోతుంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిదే. దేవుని బిడ్డలారా, సిలువ, సాక్ష్యము, శిఖరము. నీవెక్కలేనంత ఎత్తైన కొండ మీద ఆయన నిన్ను నిలువబెడతాడు. కష్టం వస్తుందని కంగారు పడక ఆయన నిన్ను శిఖరం మీద నిలువబెడతాడు. నీ ఊహించలేవు. యోసేపు ముందు రాత్రి వరకు బానిస, ఆ తెల్లవారితే రాజు అవుతాడని ఊహించలేదు. ప్లీజ్ కొద్ది గుర్తుపెట్టుకొని, రికమెండేషన్ అంటే రికమెండ్ చేయాల్సిన వాడు కూడా మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోడు, గుర్తుపెట్టుకో. మనుషులు మర్చిపోతారు. నీ సిలువనెత్తుకొని నువ్వు వెంబడిస్తున్నావు, ప్రయాణంలో ఉన్నావు, సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావు. దేవుడు నేను శిఖరం మీద నిలువబెడతాడు. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తిగా, యవనస్తునిగా ప్రభు దగ్గరకు వచ్చాను. I was a failure. 1996 అప్పటి వరకు బాగా చదువుకున్నాను. కానీ మొట్టమొదటిసారి జీవితంలో ఓటమి ఎలాగుంటుందో చూశాను. భయంకరమైన అవమానం. బట్ మై ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. ఓడిపోయిన నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాను. 17 సంవత్సరాల యవనస్తునిగా ప్రభు నా జీవితాన్ని గెలిపించాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రయాణం కష్టతరమైనదే, కానీ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఆయన నన్ను నిలువబెట్టాడు. అవును, ఎన్నో సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. ఎంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉంది. సోఫియా ఐడా స్కాటర్ ఒక్క మంచం వేసి హాస్పిటల్ మొదలుపెట్టింది వెల్లూరులో. 10,000 పట్టుకొని వచ్చింది ఇక్కడికి. 1900 సంవత్సరంలో, 1890 సంవత్సరంలో 3 వ్యక్తులు లేడీ డాక్టర్ లేక ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోవడానికి కళ్ళతో చూసింది. అమెరికా వెళ్ళి 10 సంవత్సరాలు వైద్య వృత్తిని అభ్యసించి వచ్చింది. ఒక్క మంచంతోటే ప్రారంభించింది. ఈ రోజున సంవత్సరానికి సుమారు 10 లక్షల మందికి వైద్యం చేస్తుంది సిఎంసి వెల్లూరు. ఎన్ని రికార్డ్స్ తెలుసా మీకు? బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ మొదట అక్కడే జరిగింది. బోన్ మ్యారో, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇయర్ సర్జరీ, లెప్రసీ రీకన్స్ట్రక్షన్. ఎన్ని చెప్పండి. ఆసియాలో, భారతదేశంలో మొట్టమొదటి అక్కడే. నర్సింగ్ స్కూల్ అక్కడే. ఒక్క అమ్మాయి తన సిలువను మోసి వెంబడించింది. ఈ రోజుకి ఆమె పేరు శిఖరం మీదే ఉంది. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. అయితే ఒక సవాలు నీ ముందు పెడుతున్నాను, విను. శిఖరముతో నాగిపోదు క్రైస్తవ జీవితం. ఈ 3 ఫేజెస్ ఇటరేటివ్ మోడల్లో రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే సైకిల్ లాగా తిరుగుతూ ఉంటాయి. సిలువ, సాక్ష్యము, శిఖరము. పైనుండి పోయినాడు బాగుంటుంది. హల్లెలూయా, ఓ ఎంత మంచి జీవితం అండి. కొండ దిగాల్సిందే. మరుసటి రోజు
ఆ తర్వాత వచనంలో మీరు చదువుతారు, యేసు కొండ దిగాలి, అది కష్టం. మనందరికీ శిఖరమే ఇష్టం, సిలువ ఎవరికి ఇష్టమండి? కానీ క్రైస్తవ జీవితం ఒక్క శిఖరమే కాదు, సిలువ, సాక్ష్యము, శిఖరము, మరలా సిలువ, మరలా సాక్ష్యం, మరలా శిఖరము. ఓ ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు, అయినా నీవు సిలువ మోయాల్సిందే. కొన్నిసార్లు మీరు అనుకుంటారు, మా పెద్దయ్య గారికి ఏంటండి, దేవుడు ఆయన హెచ్చించేశాడండి. కానీ ఆయనకి ప్రతిదినము సిలువ ఉందని మీకు మనవి చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. నా సిలువ నాకుంది. నన్ను చూసిన వారు అనుకోవచ్చా, ఏం లైఫ్ అండి, యవ్వనస్తుడు ఇంకా ఎంత మంచి స్థితికి వెదిగాడు, దేవునికి స్తోత్రం. కానీ I have my own lonely walks which I know. దేవుని సేవకులు ఆ లోన్లీ వాక్ గుండా వెళ్ళాల్సిందే పరిస్థితులు వస్తాయి. యోసేపు గోతిలోనికి వెళ్ళాడు, దానియేలు సింహబోన్లోనికి వెళ్ళాడు, దావీదు ఒంటరిగా రాజైన తరువాత కూడా చెప్పులు కూడా లేకుండా తప్పించుకొని కన్న కొడుకు నుండి పారిపోతూ కొండెక్కుతున్నాడు. మేబీ పేతురులాగే నీవు కూడా శిఖరమే బాగుండా అనుకోవచ్చు. కానీ మీకు ఒక మాట చెప్పనా, ఒక శిఖరం ఉంది. ఆ శిఖరములోనికి నీవు ఎక్కాలంటే ఈ లోకంలో ఈ శిఖరాలు నువ్వు దిగాల్సి ఉంటుంది. యు నీడ్ టు గెట్ డౌన్. కీర్తన 15వ అధ్యాయంలో ఆ శిఖరము గురించి మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు. యెహోవా నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవడెక్కలేడా పర్వతం? ఈ లోకంలో దేవుణ్ణి నెచ్చించాడు, దేవునికి స్తోత్రం. కానీ గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఉన్న ఈ ఎత్తు నిత్యత్వానికి పోగొట్టుకునేటట్లు నీకు అడ్డురాయిగా ఉండకూడదు. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ యెహోవా పరిశుద్ధ పర్వతము, ఆయన ఉన్న చోట ఉండే పరిస్థితి. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనంలో అదే రాయబడి ఉంది. ఆయన క్రీస్తుతో కూడా నిన్ను లేపి, ఆయన క్రీస్తుతో కూడా లేపి మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చుండబెట్టాడండి అంటే అది జరిగిపోయిన కార్యం. అది ఆయనతో పాటు కూర్చుండే ఆ స్థితి ఎంత భాగ్యం అండి. దానితో పోల్చుకుంటే ఈ కొండలు, ఈ శిఖరాలు ఎందుకండి? ఈ లోకంలో శిఖరం ఎక్కడమైనా, సిలువ మోయడమైనా, సాక్షిగా జీవించడమైనా మనందరము కూడా ఆయనున్న చోటును ఉండాలి. అది క్రైస్తవ భక్తి యొక్క అంతిమ లక్ష్యం. ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనంలో రాయబడి ఉంది, ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయము. ఆయన ఛాంపియన్. ఈ క్రైసిస్లో మనల్ని కూడా ఛాంపియన్గా ఉంచుతాడు. కష్టాలన్నీ కాలం ఉండవండి. ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. ఎందుకు కష్టాన్ని అనుమతిస్తాడో ఆయన, ఇది చదివి ముగిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనము. తన నిత్య మహిమకు, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. నా వర్తమానం అంతా కూడా ఈ వచనంలో ఉంది. నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దేనికి పిలిచాడు ఆయన? హూ కాల్ యూ టు హిస్ ఇటర్నల్ గ్లోరీ. ఎక్కడున్న టెంపరరీ గ్లోరీ కాదండి. మనం ఈ లోకంలో ఎంతో అమ్మో చాలా హెచ్చించాడండి దేవుడు, కారు కొనుక్కున్నామండి, ఇల్లు కట్టుకున్నామండి, మంచిగా పెళ్ళి అయిందండి, ఇవన్నీ వదిలిపెట్టేయాలండి. ఇక్కడ దీనికి మనల్ని పిలవలేదు ఆయన.
క్రీస్తునందు నిత్య మహిమకు పిలిచాడు. అందుకొరకు కొంతకాలము మీరు శ్రమ పడిన పేమట రిజల్ట్ ఏమవుతుంది? ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. He will make you strong, firm and steadfast. ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. Champions understand and accomplish God's purposes. Champions understand and accomplish God's purposes. దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేశాను, కంప్యూటర్ ఇంజనీరింగ్లో. నా ప్రాబ్లం ఫింగర్ ప్రింట్స్ ఎన్హాన్స్మెంట్స్. ఈ వేలు ముద్రలు చూసినప్పుడు అనుకుంటాను, నాకులాగా ప్రభువా నీవు ఇంకెవ్వరిని చేయలేదు. అంటే నన్నుగానే చేశావు, నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశావు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీకుంది. ఆ ప్రత్యేకమైన ఉద్దేశాలు మన జీవితం ద్వారా ప్రభువు నెరవేర్చాలని ఇష్టపడదామా? సిలువను అనుదినము మోద్దామా? సాక్ష్యాన్ని కాపాడుకుందామా? శిఖరం మీద ఆయన్ని మహిమపరుద్దామా? తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఒక్క నిమిషము ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుని వాక్యాన్ని విన్నాం, ప్రభువు నీతో మాట్లాడినాడు. ఇప్పుడు ప్రభువుతో నీవు మాట్లాడాల్సిన సమయం. ఏం చెప్తావు చెప్పు. కష్టం అనుకుంటున్నావా? కంగారు పడద్దు. ప్రభు అనుమతిస్తున్నాడు ఆ పరిస్థితిని. అందరితో ఈ మాట అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోని అట్లా తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాను. చెప్పు ప్రభుతో, ప్రభువా కమ్ వాట్ మే, పర్యవసానం ఏదైనా నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నిన్నే వెంబడిస్తాను ప్రభువా. నీకు సాక్షిగా ఉంటాను. అవును, క్రీస్తుకి సాక్షులు కావాలి. ఈ రోజున సమాజము నీ సాక్ష్యమును బట్టే తీర్పు తీరుస్తుంది. ఆయన ఎవరో, ఎందుకు ప్రభువు దగ్గర రాలేకపోతున్నారు? సాక్షులు లేరండి. శిఖరము, అవును, ఈ లోకంలోనే నిన్ను ఆయన శిఖరం మీద పెడతాడు. ప్రభువు నమ్ముకొని నష్టపడిన వాడిని నేను చూడలేదండి. ఆయన నెచ్చిస్తాడు, అయితే శిఖరమును దిగేటట్లు కూడా చేస్తాడు. బాగుండిదండి, మరలా కష్టం వచ్చింది. అవును, ఎందుకంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిన్ను నిలవ పెడతాడు, క్రీస్తుతో కూడా నిన్ను కూర్చుని పెడతాడు. దయచేసి దాని కొరకు సిద్ధపడదాం. ప్రియ తండ్రి, మంచి నేలను పడిన విత్తనాలు వలె 100 అంతులుగా, 60 దంతులుగా, 30 దంతులుగా ఈ విత్తబడిన వాక్యాన్ని మంచి నేలను పండు విత్తనాల వలె ఫలింప చేయమని వేడుకుంటున్నాను. మాస్టర్స్ ఫెలోషిప్ ప్రభా, ఈ మందిరం ఇక్కడ కట్టి 7 సంవత్సరాలు అవుతుంది ప్రభా. 94వ సంవత్సరంలో ఈ సేవకుని ప్రేరేపించి మాస్టర్స్ ఫెలోషిప్ని ప్రారంభించినారు. అర్జున్ రావు గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన సేవా బృందాన్ని ఆశీర్వదించండి. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఈ వాక్యము వారి హృదయాల్లో ఫలింప చేయమని వేడుకుంటూ ప్రభు పరిచర్యలో సహాయపడుతున్న సేవకులను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఫెలోషిప్ వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము. ఈరోజు సంఘాన్ని బలంగా నడిపించేది దేవుని యొక్క ఆత్మ. అలాంటి ఆత్మతో నింపబడి సంఘం ముందుకు వెళ్ళడానికి ఈ పాట పాడుకుందాం. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మ
నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. పెంతుకొస్తు పండుగనాడు పెనుగాలి వంటి శబ్దముతో, పెంతుకొస్తు పండుగనాడు వెనుగాలి వంటి శబ్దముతో, బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి. బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అలనాటి అపోస్తలులు అభిషేక కార్యములు చేసిరి. అలనాటి అపోస్తలులు అభిషేక కార్యములు చేసిరి. ఆత్మాభిషేకముతో జీవము కలిగించిరి. ఆత్మాభిషేకముతో జీవము కలిగించిరి. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదముతో మరి యొక్క ఆరాధనను మనము ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన నీ నామమునకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మా సంఘం పట్ల మరొకసారి నీ అత్యంత ప్రేమను, నీ వాత్సల్యతను చూపించి మీరు మాకు అనుగ్రహించిన వాక్కును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ కొరకు మేము సిలువనెత్తుకొని నమ్మకమైన జీవితాలను మేము జీవించే కృపాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ సమయంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం. ఇగో తండ్రి, ఇంకనూ మా సంఘాన్ని నూతనపరచండి, బలపరచండి. ఆత్మీయంగా ఎదుగుటకు ఇగో తండ్రి, వాక్యములోను ప్రార్థనలోను ఎడతెగక ఉంటూ నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ నైనా ఉన్నతమైన స్థానంలో మేము ఉండడానికి మీ యొక్క సహాయం దయచేయండి. మీ కృపాహస్తాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయమని ఈ సమయంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం. ఇంకను మా సంఘాన్ని అన్ని విషయాల్లో ఇగో తండ్రి ఆత్మీయంగా బలపరిచి, నాయన ఇదిగో తండ్రి అభివృద్ధి పరిచి అనేక మందికి ఈ లోకంలో సాక్షులుగా మేము ఉండడానికి మీ యొక్క సహాయం దయచేయండి. మీరు అక్కడ సమయంలో మేము నమ్మకమైన సంఘముగా ఉంటూ ఎత్తబడే సంఘంగా ఉండడానికి మీ యొక్క సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ప్రేమించి ఇగో తండ్రి మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క ఈవిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకనూ నీ కృపలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, నీ దాసుడు నీ వాక్యాన్ని విత్తి ఉన్నారు ప్రభా, కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఇంకనూ అనేక విషయాల్లో ప్రభా నాయన అనేక మందిని బలపరుస్తూ నేను నీ కొరకు నమ్మకమైన బిడ్డగా ఉండడానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మా పరిచయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు ఆత్మతో నింపి బలపరిచి ఇగో తండ్రి నీ కొరకే నమ్మకమైన సాక్షులుగా జీవించే భాగ్యాలు మా ఎల్లరికూ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడు, కాపుదల ఇది మొదలుకొని సదాకాలము ఆయన కొరకు మాత్రమే జీవించే కృపాభాగ్యాలు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. షలోమ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.